నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులతో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ కార్యక్రమం చేయించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి ఏవై శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన తెలిపారు. అలాగే ఈగల్ టీం వారు మత్తు పదార్థాలు అమ్మడం లేదా కొనుగోలు చేయడం, సరఫరాకు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ లో ఎవరైనా విభిన్న ప్రతిభావంతులు వివిధ రకాల ట్రైనింగ్ తీసుకునేందుకు తమను సంప్రదించిన ఎడల వారికి 50% రాయితీపై ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా వారికి 50% రాయితీపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఈగల్ టీం సిఐ వెంకటేశ్వరరావు, సిఇఓ శ్రీనివాస్, కోచ్ కాంతారావు, పుష్కర్ మాతా కాన్వెంట్ కమిటీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. డబ్బులు చేతిలోకి రాగానే ఇదేదో అడ్వెంచర్ లాగా ఎక్స్పెరిమెంటల్ గా మనం కూడా రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యంగా ఉండి సమాజం, కుటుంబం. This particular rally is to create awareness among the youngsters, especially the youth who of late are indulging in practices including consumption of alcohol, drugs. వీటిని అన్ని కూడా పూర్తిగా మనము నిషేధించాల్సిన అవసరం ఉంది. మనకి దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అర్థం కాదు. వన్స్ వి గెట్ ఇన్వాల్వ్ విత్ డ్రగ్స్, వి గెట్ అడిక్టెడ్ టు డ్రగ్స్. మళ్ళీ ఆ డ్రగ్స్ లేకుండా మనం బతకలేము అనే పరిస్థితికి మనము వెళ్ళిపోతాము. దానివల్ల మానసికంగా, ఆరోగ్యంగా చాలా ఇబ్బంది గురి అవుతాము. మీరు మాత్రం కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బంది గురి అయ్యే పరిస్థితి మనము చాలా కేసెస్లో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ ఒక్క యువత కూడా, మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ ఎవరు కూడా, మీ క్యాంపస్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా డ్రగ్కి దూరంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మీ టీచర్స్ దృష్టికి తీసుకురావడం, లేకపోతే ఈగిల్ సంస్థ గురించి మీకు తెలుసు, 14446 నంబర్ కూడా మనము ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 1972 నంబర్ ఇస్ ఆల్సో దేర్. సో ఈ 3 నంబర్స్కి ఏదైనా కాల్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఎవరైనా మీ క్యాంపస్ పక్కన డ్రగ్స్ అమ్మితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ ఆన్ చేయాలి. మీ ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వారు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే కూడా మీరు వారి గురించి వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఒకటి నేను మీకు ఐ కెన్ గ్యారంటీ యూ సంథింగ్. ఇఫ్ సంబడీ ఈస్ కన్స్యూమింగ్ డ్రగ్స్, the first response would be not to treat them as criminals. Manam valni, we will see them as somebody who needs support through counseling, through medication. aa vidhanga chustam tappa drug తీసుకున్న వారిని మేము ఒక క్రిమినల్ గా చూడము. వారికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి మన
జీజీహెచ్లో ఉన్న మన రీహాబిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళని వారం కావాల్సిన నెల కావాల్సిన అక్కడ ఉంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మందులు ఇచ్చి వాళ్ళు పూర్తిగా రికవరీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సభముగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు మీకు ఉన్న సమాచారాన్ని మన ఈగిల్ సంస్థకు కానీ పోలీస్ వారికి కానీ మీ ఇన్స్టిట్యూట్ యొక్క సిబ్బంది ప్రిన్సిపల్ కానీ మీ హెచ్ఓడికి కానీ వాళ్ళకి మీరు తెలియచేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు కూడా ఒక పోలీసుగా వాళ్ళతో పాటు ప్రవర్తించాలి, పూర్తి సహకారం అందించవలసిగా ఇక్కడ ఉన్న యువతలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతలందరికీ పాత్రికేయ సోదరుల ద్వారా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు I thank all of you. As respected collector sir already said, ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్ ఒక 3 ఉన్నాయి. 1 is రీహాబిలిటేషన్. ఎవరైతే మీ చుట్టుపక్కల కన్జ్యూమ్ చేస్తున్నారని చూసారో స్టూడెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అదర్స్ ఎవరైనా ఉంటే దీని డ్రగ్స్ బారిన పడి ఎడిక్ట్ అయి ఉంటే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయటం. 2 అవేర్నెస్ క్రియేషన్. డ్రగ్స్ వల్ల ఉన్న చెడు ఏముందో దాని గురించి ఒక 10 రోజుల నుంచి కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. దానిలో భాగంగానే ఈ ఎక్సెల్ రైటింగ్ కాంపిటీషన్ అది కూడా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయటం సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అలానే థర్డ్ పార్ట్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్. ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ సేల్కి పాల్పడుతున్నారో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ వాళ్ళందరి మీద స్ట్రిక్ట్గా ఉంటాము అని చెప్పడం దీనిలో 3వ భాగం. ఇప్పుడు కలెక్టర్ సార్ ఏదైతే చెప్పారో ఎవరైనా యువత దీనికి తెలియక దాని బారిన పడితే ఖచ్చితంగా వాళ్ళని మొదటి స్టేజ్లోనే నేరస్తులుగా ట్రీట్ చేయకుండా వాళ్ళని రీహాబిలిటేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ చేసి డీ అడిక్షన్ సెంటర్లో పెట్టి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ ఆర్ సేల్కి పాల్పడుతుంటే వాళ్ళని క్రిమినల్స్ లాగా ట్రీట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక చిన్న విషయం మిమ్మల్ని అందరినీ పిలిచి రిపీటెడ్గా ఇంక్లూడ్ చేయడానికి ఈ ప్రోగ్రాంలో రీజన్ ఏంటంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరందరూ ఎలా టర్న్అవుట్ అయ్యారు అనేది ఇట్ ఇంపాక్ట్ సొసైటీ ఎట్ లార్జ్ లేటర్ ఆన్. సో ఈ అవేర్నెస్ కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తే ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఇంపాక్ట్. దాంతోపాటు పోలీస్ ఒక 1000 మందే ఉంటారు జిల్లాలో, బట్ స్టూడెంట్స్ తీసుకుంటే లక్షల్లో ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్, ఎక్కడన్నా ఈ నేరం జరుగుతుంటే ఎవరైనా డ్రగ్స్ సేల్కి పాల్పడుతుంటే డిస్ట్రిబ్యూషన్కి పాల్పడుతుంటే మీరు చూసి కనుక రిపోర్ట్ చేస్తే ఒక హెల్ప్ లైన్ నంబర్ చెప్పడం జరిగింది 1972 అని. మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సో దయచేసి ఎక్కడైనా మీరు అది చూస్తే బీ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. రీసెంట్గా ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆల్సో వెన్ యూ విజిటెడ్ కాకినాడ సార్ వాజ్ సేయింగ్ మనం సిటిజన్స్గా కొంత బాధ్యత తీసుకుంటే సిస్టమ్స్ ఇంకా బాగా పనిచేస్తాయని. సో దయచేసి మీరందరూ ఆ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా 1 కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకోవాలన్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో నషా ముక్త భారత్ అభియాన్ ర్యాలీ విద్యార్థులకు కల్పించి ప్రతిజ్ఞ చేయించిన విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు. నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా కాకినాడలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.